పాలకూర పచ్చిగా తిన్నా స్టోన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంచేత ఈ స్టోన్స్ అనేవి మనకి రాకూడదన్నప్పుడు పచ్చి పాలకూర ఎప్పుడు వాడొద్దు. జ్యూసుల్లో కానీ సలాడ్స్లో కానీ మనం పాలకూర పచ్చిది ఎప్పుడు తినమనమండి అసలు ఎవరిని కూడా. అది మంచిది కాదు. టమోటాలు మనం వాడినప్పుడు కూడా జ్యూసులకి కొంచెం వాడతాం, ఎప్పుడన్నా సలాడ్లో కొద్దిగా వాడుతుంటాం, కానీ అది బాడీ విసర్జించగలుగుతుంది సహజంగా. ఈ ఆక్సలేట్స్ అనే వాటిని సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం ఏంటంటే 2005వ సంవత్సరంలో యోమింగ్ అనే యూనివర్సిటీ వారు పరిశోధన చేసి వేడి చేసినప్పుడు ఈ ఆక్సలేట్స్ అనేవి 85 to 90% శుభ్రంగా తగ్గిపోతున్నాయి. వేడి చేసినప్పుడు ఇవి నశిస్తాయట. ఇప్పుడు పాలకూరను మనం వండి తిన్నాం, అందులో ఉన్న ఆక్సలేట్స్ 90% పోతాయి అన్నమాట. ఇక వేడి చేసినప్పుడు ఉండవు, అవి వాటర్ సాల్యుబుల్ కాబట్టి పోతాయి అన్నమాట. మరిగినప్పుడు ఆవిరిలో పోతాయి, పిండినప్పుడు అటు పోతాయి, వేడికి నశిస్తాయి అన్నమాట ఇవి. అంచేత ఇవన్నీ పాలకూరలో ఉన్నప్పటికీ మనం పచ్చి పాలకూర తింటే ప్రమాదం. పచ్చి పాలకూర తినొద్దు ఎప్పుడు కూడా, జ్యూసుల్లో కూడా వాడకండి. వేడి చేసి తీసుకుంటే దోషం ఏమీ లేదు. టమోటాలు మనం కూర వండుకుంటాం, అన్నిట్లో టమోటాలు వేస్తాం, కానీ వేడి చేసినప్పుడు దాని దోషం ఏమి ఉండదు అన్నమాట. ఇంకొకటి, మన కిడ్నీలు అనేవి ఆక్సలేట్స్ని సుమారుగా 40-50 మిల్లీగ్రాములు మాత్రం ఏ రోజుకి ఆ రోజు విసర్జించగలుగుతాయి. మనందరం స్టోన్స్ రావటానికి కేవలం ఆక్సలేట్స్ ఎక్కువ ఉండే పాలకూర టమాటా వాడటం వల్లేనా అంటే కాదు. వీటితో పాటు మనం ప్రతిరోజు టేస్ట్గా ఉండాలని ఉప్పుని అదనంగా తింటూ ఉంటాం. ఎవరైనా సరే బయట నుంచి ఏది వేసినా సాల్ట్ అది టేస్ట్ కోసమే. బాడీకి కావలసిన సాల్ట్ న్యాచురల్గా మనం తినే ఆహారాల్లో, కూరల్లో, పళ్ళల్లో ఉన్నది సరిపోతుంది, అసలు బయట నుంచి అక్కర్లా. కానీ మనం వేసుకునే ఉప్పు అంతా కూడా రక్తం లోపలికి వెళుతుంది, ఎక్కువ అవుతుంది. బాడీ ఎక్కువైన దాన్ని విసర్జించడం దాని ధర్మం. ఈ ఎక్కువైన ఉప్పుని కిడ్నీలు విసర్జించినప్పుడు ఉప్పు వట్టిగా బయటికి ప్రయాణం చేయదండి. దానికి ఉన్న గుణం కాల్షియంను కూడా లాక్కొస్తేనే, కాల్షియంతో కలిసినప్పుడే ఉప్పు బాగా బయటికి వెళ్ళటానికి అవకాశం ఉంది. అందుకని ఉప్పు అనేది కాల్షియం రక్తంలో ఉండేదాన్ని లాక్కెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మీరు పాల రూపంలో కాల్షియం, ఇంకా రకరకాలుగా ట్యాబ్లెట్ రూపంలో కాల్షియం మీరు అందిస్తారు. ఇవన్నీ మీకు బ్లడ్లోకి చేరతాయి, బాడీలో కాల్షియం లెవెల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి. కానీ మీరు అతిగా ఉప్పు తినేసరికి అదనంగా తింటూ ఉంటాం. ఎవరైనా సరే బయట నుంచి ఏది వేసినా సాల్ట్ అది టేస్ట్ కోసమే. బాడీకి కావలసిన సాల్ట్ న్యాచురల్గా మనం తినే ఆహారాల్లో, కూరల్లో, పళ్ళల్లో ఉన్నది సరిపోతుంది, అసలు బయట నుంచి అక్కర్లా. కానీ మనం వేసుకునే ఉప్పు అంతా కూడా రక్తం లోపలికి వెళుతుంది, ఎక్కువ అవుతుంది. బాడీ ఎక్కువైన దాన్ని విసర్జించడం దాని ధర్మం. ఈ ఎక్కువైన ఉప్పుని కిడ్నీలు విసర్జించినప్పుడు ఉప్పు వట్టిగా బయటికి ప్రయాణం చేయదండి. దానికి ఉన్న గుణం కాల్షియంను కూడా లాక్కొస్తేనే, కాల్షియంతో కలిసినప్పుడే ఉప్పు బాగా బయటికి వెళ్ళటానికి అవకాశం ఉంది. అందుకని ఉప్పు అనేది కాల్షియం రక్తంలో ఉండేదాన్ని లాక్కెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మీరు పాల రూపంలో కాల్షియం, ఇంకా రకరకాలుగా ట్యాబ్లెట్ రూపంలో కాల్షియం మీరు అందిస్తారు. ఇవన్నీ మీకు బ్లడ్లోకి చేరతాయి, బాడీలో కాల్షియం లెవెల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి.